బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాలలో కీచక సిఐకి సంబంధించిన కథనం ఇది. ఒంటరి మహిళలు కనిపిస్తే చాలు టార్గెట్ చేసుకుంటున్నాడు ఈ సిఐ. అతగాడి పేరు రాముడు. ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్కు రావాలంటూ అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్న వైనం. నిన్ను నీ పిల్లల్ని చూసుకుంటానంటూ కాల్స్ చేస్తున్నాడు. అర్ధరాత్రి నగ్నంగా కాల్స్ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడట. లేకపోతే తప్పుడు కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. బెదిరించి పర్సనల్ ఫోటోలు వీడియోలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది మహిళ. డీఏజీ ఎస్పీలకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదంటూ బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోంమంత్రి అనితను కలిసేందుకు బాధిత మహిళ ప్రయత్నాలు చేస్తోందని కూడా చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాలలో ఓ కీచక సిఐకి సంబంధించిన ఆ కథనం, ఆ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇటు ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకున్నాడు సిఐ రాముడు అంటూ చర్చ జరుగుతున్న క్రమం. ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్కు రావాలంటూ అసభ్యకర మెసేజ్లు చేసేవాడట. ఈ అంశానికి సంబంధించిన ఆ మెసేజ్లు కూడా మరి కాసేపట్లో మేము ఉంచబోతుంది ఆర్టీవీ. ఆ మెసేజ్, ఆ కాన్వర్సేషన్కి సంబంధించి అదిగో మీరు చూడొచ్చు ఎటువంటి కాన్వర్సేషన్ ఉందండి. ఒకసారి మీరు చూడొచ్చు ఆ వీడియోకి సంబంధించి ఆ కాన్వర్సేషన్లో ఆ ఫొటోస్ కావచ్చు, లేకపోతే ఆ ఫుటేజ్కి ట్యాగ్ చేసిన సందర్భం మీరు చూడొచ్చు. ఇంకా సరే ఇంటికి వెళ్తున్నా, అవునా? సో ఆ కాన్వర్సేషన్ ఒకసారి చూడండి. ఎటువంటి కాన్వర్సేషను, ఎట్ ద సేమ్ టైం అక్కడ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఆ కాన్వర్సేషన్ చూడండి. ఎంత కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికి కూడా వీల్లేనంత, చెప్పలేనంత అభ్యంతరకరమైన భాష దాంట్లో ఉంది. అదిగో మీరు చూడొచ్చు. అందుకే రండి బై, ఏమి కాదులే, మీ వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు ఎందుకు వస్తుంది అని, బై సరే వస్తాలే ప్లీజ్, ఓకే. ఇంకా అక్కడ ముంచొచ్చు. సరే ఇంటికి వెళ్తున్నా, బై, నేను కాల్ చేస్తాను, బై ఉంది అన్నేగా. కొన్ని బ్లర్ చేసి చూపించాం, అది కాస్త అభ్యంతరకరంగా ఉన్నాయి ఆ మాటలు. సో అందుకని మేము వాటిని బ్లర్ చేసి చూపించడం జరిగింది. ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు. చూపులతోనే ఉంటే ఇంకా దాంట్లో ఉండదు. చూడొచ్చు, అంటే కొంతవరకు మాత్రమే కొన్ని పదాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి బ్లర్ చేసిన పదాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. చాలా అంటే చాలా అభ్యంతరకరమైన భాష అది. సో ఆ భాషను మేము చెప్పట్లేదు, ఎందుకంటే అంత దారుణమైన భాష దాంట్లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ బాధిత మహిళ రియాక్ట్ అయింది. ఒకసారి ఆ బాధిత మహిళ ఏమంటుందో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. రైట్, ఆ విజువల్ మీరు చూస్తున్నారు కాన్వర్సేషన్కి సంబంధించి. హాయ్, ఎక్కడ ఉన్నావంటూ ఈ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగేది, ఆ చాట్ని లీక్ చేసిన సందర్భం. సో ఈ క్రమంలో ఆ బాధిత మహిళ ఏమంటోంది, ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తోంది, ఒక్కసారి ఆమె మాటల్లోనే విందాం. రైల్వే స్టేషన్లో గత 8 నెలల క్రితము పరిచయం అయినారు. ఆయన మా ఊరు పక్కన ఊరు సార్ అనే ఉద్దేశంతో సార్తో నేను పలకరించినాను. అక్కడ ఆయన కూడా ఎక్కడ ఉంటావు నువ్వు ఏది అన్నట్లు పలకరించి ఇంకా తీరే ఇంటికి పోయే సమయంలో నా సెల్ నెంబర్ తీసుకున్నారు. తను తీసుకున్న తర్వాత తను డైలీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అన్నట్లు మెసేజ్ పెట్టుకుంటూ వచ్చేవాడు. ఇది చనుగా తీసుకొని ఒకరోజు నాతో నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు బాగుంటావు అని చెప్పుకొచ్చినాడు. ఇదని మాట్లాడుకొచ్చినాడు. అదేంది సార్, మీరేదో మా ఊరు సారోళ్ళు కదా, నేను ఆ రకంగా మీతో మాట్లాడినాను, నాకు అలాంటి ఉద్దేశం లేదంటే, అబ్బే ఏం లేదులే బాయ్, నీకు కూడా భర్త లేడు కదా, ఏదో నువ్వు కూడా పిల్లలతో ఇబ్బంది పడుతున్నావు, పిల్లలతో కష్టాలు పడుతున్నావు, నీ గురించి నేను కూడా తెలుసుకున్నాను, చూడు ఆలోచన చెయ్యి, నీకు అండగా ఉంటాను, నిన్ను చూసుకుంటాను అన్నట్టు చెప్పించినాడు. లేదు సార్ అని నేను కొద్ది రోజులు అతనితో మాట్లాడడం కూడా బంద్ చేసినాను. తర్వాత మళ్ళీ ఆయనే మెసేజ్ పెట్టుకుంటూ మాట్లాడుతూ మళ్ళీ సేమ్ ఇదే రిపీట్ చేసుకుంటూ వచ్చినాడు. ఒకసారి ఆలోచించు అన్నట్టు మాట్లాడినాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, అవసరమైతే నేను ఎంత దూరమైనా వస్తాను, అవసరమైతే పెళ్ళైనా చేసుకుంటానని నమ్మబలికినాడు. అలాగే పర్సనల్గా నీవేమైనా ఫొటోస్ ఉంటే పెట్టరా అన్నట్టు నన్ను ప్రేమగా మాట్లాడి నాతో పర్సనల్ ఫొటోస్ షేర్ చేయించుకున్న 2 డేస్కి నన్ను నెంబర్ బ్లాక్ చేసినాడు. ఏంది సార్ ఇది విషయము, నాకు ఇట్లా మాట్లాడి ఇట్లా లైఫ్ ఇస్తాను, నేను చూసుకుంటా అని నాతో ఫోటోస్ షేర్ చేయించుకొని ఇప్పుడు బ్లాక్ చేసినావు, మరి ఏంది నా పరిస్థితి, ఇట్లనే చేస్తే నేనేమైనా చేసుకొని చచ్చిపోతానంటే, సస్తానని భయపడిస్తే నేనేం భయపడను, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి, నీ క్యారెక్టర్ మంచిది కదా అని చెప్పుకొచ్చినాడు. ఇది ఇట్లా జరిగిందని చెప్పి ఉద్దేశంతో నేను ఎస్పీ సార్కి, డిఎస్పీకి, ఏఎస్పీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద పై అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకు నేను ఈ పొద్దు మీడియా ముందుకు నాకు న్యాయం జరగాలంటే నేను మీడియా ముందుకు వచ్చినాను.
నా మీద దయచేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు, లోకేష్ బాబు గారు ఇతని మీద తక్షణమే చర్యలు తీసుకుని అతని మీద యాక్షన్ తీసుకుంటారని. సార్ ఇది నేను 3 months నుంచి సార్ 3 months 4 months నుంచి అంటే ఆయన ఈ విషయంలో నేను ఎక్కడ సార్ నేను ఇక్కడే నంద్యాలలోనే ఉంటాను. ఈ విషయం ద్వారా ఈ పిల్ల నా ఫ్రెండ్ సార్ వాళ్ళ ఇంటికి పోతానని పోతుంటే ఈ అమ్మాయికి ఫోన్ చేసినాడు, ఈ అమ్మాయితో చాటింగ్ చేసినాడు. ఆ అమ్మాయిని నాగేశ్వర్ని వాళ్ళని మా ఇంటికాడికి పోనీయకోకుండా చూడమ్మని ఈ అమ్మాయితో రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఈ అమ్మాయితో కూడా చాటింగ్ చేసినాడు, కంప్లైంట్ చేయకోకుండా చూడమ్మా అని. ఇవన్నీ మనసులో పెట్టుకొని నేనేదో కంప్లైంట్ ఇచ్చిన నన్ను మనసులో పెట్టుకొని ఈ పిల్లని టార్గెట్ చేసి 13 రోజులు అవుతుంది పోయిన 21 కంప్లైంట్ చేస్తే ఇంతవరకు కంప్లైంట్ తీసుకోపోగా నిన్న 4 గంటలకు స్టేషన్లో లోపలికి పిలుచుకొని బుద్ధి లేనిదానా మర్యాద బయటికి పో, కావాలంటే సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ చేసుకోండి సార్, నువ్వేం చేసుకో బయటకు పంపించేస్తాడంట. అంటే మాకు న్యాయం చేయాల్సిన పోలీసు వాళ్ళే ఇట్లా అంటే వాళ్ళు చెప్పినట్టు వింటే మేము వినాలా, లేకుంటే మా పిల్లల్ని గంజాయి కేసులో పెడతారు, ఇంకా మట్కా కేసులో పెడతారు, మమ్మల్ని బ్రోకర్ల కింద పెడతారు అనమాట. అది సార్ మాకు దీనికి సంబంధించి పై అధికారులను అందరినీ కలిసినాను సార్, ఎస్పీ సార్ని కలిసిన, ఏఎస్పీ మేడం దగ్గర పోయినా ఏఎస్పీ మేడం కంప్లైంట్ వైట్ పేపర్ మీద అడుగుతుంది. డిఐజీ సార్ దగ్గర పోతే డిఐజీ సార్ అస్సలు ఆయన పేరు చెప్తే అస్సలు పట్టించుకోవడం లేదు సార్. డిఐజీ సార్ నాకు తెలుసు అంట, నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మాకు న్యాయం జరగాల సార్, మాకు న్యాయం జరగాలి. రైట్, అది ఆ మహిళ స్నేహితురాలు చెప్తున్న మాట. మరి ముఖ్యంగా వివిధ రకాలుగా వేధింపులు గురి చేశాడు. దాంతోపాటు న్యాయం చేయాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులను కలిస్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు అనేది సదరు మహిళ అలాగే ఆమె స్నేహితురాలి ఆరోపణ. సో ఈ నేపథ్యంలో సదరు సిఐ ఏమంటున్నాడు, సిఐ రాముడు ఏమంటున్నాడు చూద్దాం. విషయంలో నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. మీకు ఆ సమాచారం ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి. లేదు మేము ఒకటే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఫీడ్ అయ్యి వచ్చినాము, దాని ప్రకారం మీకు అందుకే చెప్తున్నాను. నేను ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టు పూర్తిగా చెప్తాను. అని మీకు ఆమె డైరెక్ట్ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు లైంగికంగా వేధించడం ఆమె సాక్ష్యాధారాలతో చూపిస్తుంది. సరే, నేను లైంగిక అనేది దాని గురించి చెప్పను. నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అది కూడా కేసులో భాగం నేను చూసి చెప్తాను. కేసులో భాగం ఎట్లయితే సార్ ఒక మహిళను మీరు వేధించినట్టే కదా సార్. సరే, దాని విషయంలో మీకు తెలిసిన నిజాలు మీరు అడిగినారు. నేను నాకు తెలుసుకోవాలనుకుంటే మీరు వాస్తవంగా ఏం తెలుసుకోవాలంటే నేను మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాను. అంతవరకు వెయిట్ చేస్తే దాని విషయం కూడా ఆగేశ్వరం ఉంది ఏముంది. నేను ఇప్పుడు వేరే కేసు పోతుంటే మీరు మధ్యలో, ఎందుకంటే మేము మీడియా వాళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిపోతున్నాం అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి తాత్కాలికంగా మీరు నేను ఇప్పుడు మాట్లాడినాను. నేను మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఏ ఎవిడెన్స్ తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకుంటాను, మొత్తం తీసుకొని కూర్చొని మాట్లాడతాను. విషయంలో నా దగ్గర పూర్తి రైట్, అది సిఐ రియాక్షన్. ఒకటే చెప్తున్న సందర్భం, నేనేం తప్పు చేయలేదు, దానికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి మీరు చూశారు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇటు బాధిత మహిళకు అండగా నిలుస్తున్న ఆ కుటుంబాలు కావచ్చు లేకపోతే సంఘాలు కావచ్చు రియాక్ట్ అవుతున్నాయి. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. పట్టణంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి కంబగిరి రాముడు గారు ఇవాళ మన గిరిజన మహిళ అట్టడుగు నివసిస్తున్నటువంటి మన ఎస్సీ ఎస్టీల పైన ఆయన లైంగిక వేధింపులు చేయడం, ఫోన్లో అశ్లీలంగా అసభ్యకరంగా ఇలాంటి పోస్టులు పెట్టి ఆ మహిళకు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా చెప్పుకోవాలంటే సర్వ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక బాధ్యత